ఇళ్ళు పడగొట్టే సందర్భంలో హైడ్రాలో ఎందుకు పడగొడుతున్నారు? అసలు అక్కడ చెరువు ఉందని, ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని ముందుగానే తెలియజేసి బోర్డులు పెట్టి, ఇండికేషన్స్ పెట్టి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బఫర్ అండ్ ఎఫ్టీఎల్ ఫస్ట్ చేయాల్సిన స్టెప్ అది. సెకండ్ చేయవలసిన స్టెప్ ప్రజల్లో అవేర్నెస్ కలిగించడం. థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కదా నేరం చేసింది. వీడేం నేరం చేశాడని, పాపం చేసింది వాడు, శాపం ప్రజలకా అన్న విధంగా హైడ్రా మీద కొంత వ్యతిరేకతతో స్టార్ట్ అయింది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం. ఇది చాలదు అన్నట్టుగా మూసీ రివర్కి చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ మొత్తం ఇళ్ళు లెక్క చూస్తే 10,800 నివాసాలు ఉన్నాయి. వాటిని హుటాహుటిన అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ స్టేక్ హోల్డర్స్ని కాన్ఫిడెన్స్లో తీసుకొని, లేదా అక్కడున్న ఎమ్మెల్యేస్, లేదా అక్కడున్న పొలిటికల్ పార్టీస్, లేదా అక్కడున్న పొలిటికల్ లీడర్స్ అందరితో చర్చించి డిపిఆర్ విశ్లేషణగా చెప్పి బడ్జెట్లో ఎంత అమౌంట్ అయింది, ఏం చేయబోతున్నారు అనేది పూర్తిగా ఆ యాక్షన్ తీసుకునే ముందే కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఉండి ఆ మూసీ దగ్గర ఇళ్ళు పడగొట్టే కార్యక్రమం చేసి ఉండుంటే అక్కడ అంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే మూసీ ప్యూరిఫికేషనో తెలియదు, ప్రక్షాళనో తెలియదు. డిపిఆర్ రెడీ అవ్వాల, అప్పటికి బడ్జెట్ ఎంత శాంక్షన్ అయిందో, ఎంత పెట్టారు అనేది కూడా అవగాహన లేకుండా అది దూకుడుగా వ్యవహరించిన సందర్భంలో కొంత వ్యతిరేకత వచ్చింది. దాంతోపాటుగా రైతు బంధు, రైతు భరోసా పూర్తిగా అందలేదు అనేది స్పష్టంగా వినిపిస్తూ ఉంది అన్ని దగ్గర నుంచి. ఇది చాలదు అన్నట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో కూడా కొద్దిగా తొందరపాటుగా వ్యవహరించినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. హుటాహుటిన ఓవర్ నైట్ 100 ఏకర్స్ని ఒక అంత పెద్ద ఎత్తున జేసీబీలు పెట్టి లెవెల్ చేసి పర్యావరణానికి డ్యామేజ్ జరిగిందనేది ప్రధాన అంశంతో వెళ్ళటం వల్ల అన్ని వర్గాల నుంచి అది వ్యతిరేకత రావటం జరిగింది. ఇదే విధంగా మరి ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టే విషయంలో, భూసేకరణ విషయంలో పెద్ద పంచాయతీ అయింది. లగచర్ల దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ విషయం అన్నప్పుడు పెద్ద పంచాయతీ అయింది. వీటన్నిటి విషయాలు పరిశీలించినట్టయితే ఒక్కొక్క స్టెప్ కాంగ్రెస్ వెనక్కి వేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.